ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి మాటలు మాట్లాడడం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 నుంచి 11 సీట్ల వరకు వచ్చినటువంటి వ్యక్తి 151 నుంచి 11 దిగజారి ఇవాళ ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వండి స్టేజ్కి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెడతారు. ఇదివరకు ఆయనే అన్నాడు, నేను తలుచుకుంటే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేస్తానని చెప్పి. మరి ఏం మొగ్గట్టుగా అడుగుతారో నాకు తెలియదు. మరి అది పెద్ద రెండో పార్టీగా ఉన్న జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీకే అది ఏదైనా ప్రతిపక్షమైన స్వపక్షమైన అతిపెద్ద పార్టీగా గుర్తింపు ఉంటుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ప్రతిపక్ష హోదా లభించే అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం. అది ఇవ్వాలా ఇవ్వక్కర్లేదు అన్నది సభాపతి గారు ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించేవలసిన అవసరం ఉంది. అయినా ఆయన అమాయకుల్లో మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని ఒక పక్కన దోచేసి ప్రజలకు పప్పు బెల్లాలు పంచి రాష్ట్రంలో కొండలు నదులు గుట్టలు ఇసిగి లెక్కరు మట్టి మశానం అంతా అమ్మేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు ఓడిపోయి తెలియదా? ప్రజలకు తెలుసు. నువ్వు ఇచ్చి డబ్బు అంతా కూడా ప్రజలు కట్టి పనులు. ఇవాళ రేపు పొద్దున్న మనం డబ్బులు ఇచ్చినా, మనం చందాలు ఇచ్చినా, లేదా మనం ఏదైనా నిజంగా కూడా ఇవాళ పెన్షన్ ఇచ్చినా, లేదా ఇంకొక స్కీమ్ ఇచ్చినా అదంతా ప్రజలు కట్టి పనులు. కానీ మేము చెప్తాం రేపు మీకు మాట ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలకు కట్టిన పనుల్ని మీరు పెన్షన్గా 4,000 ఇస్తానని ఇస్తాం అంతే. అది మన సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్ముగా మనం తెలియపరచాలి పెన్షనర్స్ కూడా. లేదా జగనన్న డబ్బులు, లేదా చంద్రన్న డబ్బులు, బొలిసీన డబ్బులు కాదయ్యి. ఇవి మనం కట్టిన పనులు అనే విషయం ప్రజలు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా అందరికీ ఇదే ఆదేశాలు ఇస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముతో మీకు పెన్షన్ ఇస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం, పార్టీలు మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం మీకు 4,000 ఇవ్వబోతూ ఉన్నాం. అది అంతేగాని జగనన్న కానుక లేదా చంద్రన్న అవి ఉన్నాం. ఇంకా ఈ కానించి ప్రభుత్వ సొమ్మునే ఏది ఇచ్చినా చెప్పవలసిన అవసరం చెప్తాం అంతే.